ఓకే. గురువుగారు లలితా సహస్రనామాలు అంటూ ఉంటారు కదా! సో, అవి ఏ రోజు జపించాలంటారు? అలాగే ఏ సమయంలో జపిస్తే మంచిదంటారు? లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము హ్మ్. మనము ఈ సమయము ఆ సమయం అనేటువంటిది ఏం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. మనకు ఎప్పుడైనా సరే ఒకవేళ మనకు నోటికి వచ్చినట్టయితే అంటే మన జ్ఞాపకం ఉన్నట్టయితే మనం ఏ సమయంలోనైనా కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తూ పారాయణం చేసుకోవచ్చు. ఇది సాయంకాలం చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకున్న రోజున అందరితో కలిసి ముత్తైదులందరితో కలిసి ఈ పారాయణం గనక పెట్టుకున్నట్టయితే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఆ లలితా అమ్మవారు మనందరికీ కూడా అందిస్తుంది. పారాయణం చేసేటప్పుడు ఏమన్నా నియమాలు పాటించాలంటారా? పారాయణం చేసేటప్పుడు మన మనస్సు అక్కడనే లగ్నం చేసి ఉంచాలి. మనము శుద్ధితో ఉండాలి. కూర్చొని పారాయణం చేయాలి. ఇతరత్రా మాటలు మాట్లాడకుండా ముఖ్యంగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పారాయణం చేసుకోవాలి. గురువుగారు, సంతానం లేని వారికి ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? శ్రావణ మాసంలో సంతానం లేని వారికి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకునే అవకాశం ఉంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే సంతానం పొందుదామని అనుకుంటున్నారో లేకుంటే చాలా రోజుల పాటు సంతానం గురించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మంగళవారం నాడు అంటే జూలై 29వ తారీఖున గరుడ పంచమి, దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు. ఈ గరుత్మంతుడు ఈ నాగులు ఇద్దరు కూడా ఒకసారే ఉద్భవించినటువంటి అన్నాతమ్ములు. వారిద్దరు కూడా ఇద్దరు తల్లులకు సంబంధించినటువంటి అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి ఒకే తండ్రికి సంబంధించినటువంటి సంతానము. ఆ సంతానం వారిని గనక మనం ప్రార్థించినట్టయితే సంతానం ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా లేకుంటే వైష్ణవ ఆచారం ఉన్నటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా ఎదురుగా గరుత్మంతుల వారు కనిపిస్తారు. ఈ గరుత్మంతుల వారు మహావిష్ణువుకు వాహనం. ఆ వాహనాన్ని మనం కనుక పూజ చేసినట్టయితే మనకు ఈ దోషం తొలగి అంటే మనకు పితృదోషం అనేటువంటిది లేకుంటే మన జాతకంలో ఉన్నటువంటి ఏదైనా దోషం వల్ల మన పరంపరలో అంటే మన కర్మానుసారంగా కొన్ని దోషాలు వస్తాయి, మనం చేసినటువంటి పాపపుణ్య కర్మానుసారంగా. అలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఈ గరుడ పంచమి రోజున, అందులో విశేషంగా మంగళవారం నాడు వచ్చింది, గరుడ పంచమి రోజున గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసినా కానీ లేదంటే మనకు నాగుల ప్రతిష్టలు జరిగి ఉంటాయి. అన్ని చాలా దేవాలయాల్లో కూడా నాగులు ఉంటాయి. అలాంటి నాగదేవత దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకున్నా లేదంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయడం చాలా విశేషం. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి కూడా 4 వారాలు అభిషేకం చేసుకుంటారో మంగళవారాలు, వారికి కూడా తప్పక సంతానం కలుగుతుంది అని మనకు పురాణాల్లో కానీ మన పెద్దలు కానీ శాస్త్రాల్లో కానీ చెప్పబడింది. ఆ విధంగా ఎవరైతే చేసుకుంటారో, కానీ ఇది చేసేటువంటి వారు తప్పకుండా దంపతులుగా వెళ్ళి చేయాలి. ఆ రోజున ఉపవాస దీక్ష చేయాలి. వారిని అతి విశ్వాసంగా మనం దాని మీద ఉన్నటువంటి విశ్వాసంతో నమ్మకంతో కనుక చేసినట్టయితే తప్పకుండా ఆ ఫలాన్ని మనం పొందగలుగుతాం.